అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో ఒక సూపర్ టేస్టీ అయిన స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ స్నాక్ని చేయడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. 2 నిమిషాల్లో ఈ స్నాక్ని ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. అంతేకాదండి, పిల్లలకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం కదా. స్వీట్ కార్న్తో ఏదైనా డిఫరెంట్గా రెసిపీని ట్రై చేయాలన్నప్పుడు ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. పిల్లలకే కాదండి, పెద్దలైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. సో ఇక లేట్ చేయకుండా స్వీట్ కార్న్తో ఈ సూపర్ టేస్టీ అయిన రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో కుక్కర్ సగ భాగం వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక ఇందులో స్వీట్ కార్న్ని ఇలా 2గా డివైడ్ చేసి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే స్వీట్ కార్న్ని ముందే ఇలా గింజలుగా ఒలుచుకొని అయినా వేసుకోవచ్చండి. సో నేను డైరెక్ట్గా ఇలా 2గా డివైడ్ చేసుకొని వాటర్లో వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ స్వీట్ కార్న్ని ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను తీసుకుంది స్వీట్ కార్న్ అండి, మీరు కావాలనుకుంటే మామూలు కార్న్ అయినా వేసుకోవచ్చండి. 4-5 విజిల్లకి మనకు కార్న్ అనేది చక్కగా ఉడికిపోతుందండి. స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, వేడివేడిగా ఉంది కదా. కాస్త చల్లారిన తర్వాత ఈ స్వీట్ కార్న్ని ఇలా గింజలుగా ఒలుచుకోవాలండి. మీకు ఇక్కడ ఈ స్వీట్ కార్న్ని ఒలవడం కష్టంగా అనిపిస్తే మీకు ఒక టిప్ చూడండి. ఇలా స్వీట్ కార్న్ని ఒక లైన్ మొత్తం ముందుగా తీసేయాలండి. ఆ లైన్ తర్వాత ఇలా గింజల్ని ఒక్కసారిగా సైడ్కి అనేస్తే మనకు ఈజీగా ఈ స్వీట్ కార్న్ని ఒలిచేయొచ్చండి. ముందే స్వీట్ కార్న్ని ఒలుచుకొని ఉడికించుకోవటం కంటే ఇలా ఉడికిన తర్వాత గింజలుగా తీసుకోవటం చాలా అంటే చాలా ఈజీ అవుతుందండి. మీరు చూసారు కదా, ఒక లైన్ అంతా తీసిన తర్వాత ఇలా సైడ్ కంటే మనకు స్వీట్ కార్న్ అనేది ఈజీగా ఉడుస్తుంది. సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. చూడండి, కార్న్ని మొత్తం ఈ విధంగా సపరేట్ చేసుకున్నాం కదండి. సో ఇందులో తాలింపు వేసుకుంటే మనకు స్నాక్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. సో తాలింపు కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఈ స్నాక్లో ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. చాలా కొద్దిగా ఆయిల్తోనే ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చండి. సో ఆయిల్ వేసాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసి కొద్దిగా వేగనివ్వాలండి. జీలకర్ర ఆవాలు వేగాక ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఇందులో ఆనియన్స్ కూడా కాస్త ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఆనియన్స్ వేసాక ఇందులో చిన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఒక పచ్చిమిర్చి సరిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ రెసిపీలో మనకు ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ వేసుకోగానే అటు ఇటు కలిపేసుకుంటే చాలండి. ఎందుకంటే ఈ విధంగా వేయించుకుంటేనే మనకు తినేటప్పుడు ఆనియన్స్ క్రంచీగా పంటి కింద తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసి మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకుందామండి. పసుపు వేసాం కదండి, సో పసుపు అంతా ఆనియన్స్కి బాగా పట్టేటట్టు అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కార్న్ని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో కార్న్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇలా కార్న్ని మొత్తం వేసాక మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకుందామండి. కార్న్ వేసాక అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఆల్రెడీ కార్న్ని ఉడికించాం కాబట్టి ఈ కార్న్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. వేసుకున్న తర్వాత జస్ట్ అటు ఇటు కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కార్న్ని మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. సో మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా కారము అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా మనం స్టార్టింగ్ వేసాం కాబట్టి ఉప్పును చూసి యాడ్ చేసుకోండి. చివరిగా 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కార్న్లో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఈ రెసిపీని చేయటం పెద్ద కష్టమేమి కాదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా సింపుల్గా చేసేయచ్చండి. అంతేకాదండి, మనకు టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి. ఈ వర్షాకాలానికి ది బెస్ట్ స్నాక్ అని చెప్పవచ్చండి ఈ రెసిపీ. వేసుకున్న స్పైసెస్ అన్నీ కార్న్కి బాగా పట్టేటట్టు కలుపుకున్నాం కదండి. సో మనకు ఈ రెసిపీ ఆల్మోస్ట్ డన్ అండి. సో చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ కార్న్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. అందుకోసం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి రెడీ అయిపోయిన కార్న్ని మొత్తం వేసేసుకుందామండి. ఇలా కార్న్ని మొత్తం ప్లేట్లోకి వేస్తుంటే స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. అలాగే చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేయాలి కూడా అనిపిస్తుంది కదా. సో టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా కార్న్ని మొత్తం సర్వింగ్ ప్లేట్లోకి వేసుకున్న తర్వాత లెమన్తో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కార్న్తో రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ కార్న్ని తినేటప్పుడు డైరెక్ట్గా కాకుండా కాస్త నిమ్మరసం వేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. నిమ్మరసం కాకుండా టమాటో కెచప్తో అయినా ఈ రెసిపీని ట్రై చేయవచ్చండి. అలా తిన్నా టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ యూస్ చేశాను కదండి, మీరు స్వీట్ కార్న్కి బదులు మామూలు కార్న్ని యూస్ చేసిన టేస్ట్ బాగుంటుందండి. సో పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే వాళ్ళకు వేడివేడిగా ఏదన్నా చేసి పెట్టాలి అన్నప్పుడు డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలకే కాదండి, పెద్దలు కూడా టీ టైం స్నాక్గా వేడిగా ఏదన్నా తినాలి అనిపిస్తే డెఫినెట్గా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా అంటే చాలా నచ్చుతుందండి. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.